అమెరికా ప్రెసిడెన్షియల్ రేస్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఒక పక్క డొనాల్డ్ ట్రంప్, ఇంకో పక్క కమలా హ్యారిస్. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ అసలు ఏ స్కోపు వదలట్లేదన్నమాట. నిన్న ఒక పుస్తకం రిలీజ్ చేశారు. ఆయన ఒక బుక్ రాశారు, సేవ్ అమెరికా అని చెప్పి. విడుదలైన కొద్ది గంటల్లోనే అమెజాన్లో అది బెస్ట్ సెల్లర్ అయిపోయిందనమాట. యాక్చువల్ ప్రైస్ $99 అంట. ఆ బుక్ డిస్కౌంట్లో $92, అంటే దాదాపు 7,000 రూపాయలు అనమాట డిస్కౌంట్లో కొంటేనే. అమెజాన్లో ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ బయోగ్రఫీస్ జాబితాలో ఈ పుస్తకం ఇప్పుడు తొలి స్థానంలో ఉంది. మొత్తం మీద అమెజాన్ సేల్స్లో 13వ స్థానంలోకి వచ్చేసింది అనమాట. ఈ బుక్ కవర్ పేజ్ ఏంటి తెలుసా? మొన్న డొనాల్డ్ ట్రంప్ మీద లాస్ట్ మంత్ మర్డర్ అటెంప్ట్ అయినప్పుడు ఆయన ఫైట్ అని చెప్పి కొద్ది క్షణాల్లోనే, అంటే తనపైన అటెంప్ట్ చేసిన కొద్ది క్షణాలనే లేచి మళ్ళీ చేయి చూపిస్తూ పోరాడాడు కదా, దాన్నే కవర్ పేజ్లో పెట్టారనమాట. ఈ మొత్తం పుస్తకం అనేది ఎక్కువగా పిక్టోగ్రఫీ, ఎక్కువ పిక్చర్స్ ఉన్నాయంట. మేజర్గా ఆయన కలిసిన పెద్ద పెద్ద వ్యక్తులు, సెలబ్రిటీసు, దాని మీద ఆయనకున్న పంచ్ స్టేట్మెంట్స్. ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ ద్వారా ఈ బుక్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ బుక్ అమెరికా అంటే ఇష్టమున్న ప్రతి ఒక్క పేట్రియాట్ బుక్ చదవాలని చెప్పి, అందరూ ఈ బుక్ని కొనాలని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. అంతేకాదు ఈ పుస్తకంలో నేను తను చాలా విశేషాలు రాశారని, ప్రతి పిక్చర్ తనే సెలెక్ట్ చేసి పెట్టారని కూడా రాశారు. దానిలో ఏంజెలా మెర్కెల్ నుంచి రకరకాల సెలబ్రిటీసు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పుతిన్తో, కిమ్తో, వీళ్ళందరితో దిగిన ఫొటోస్ పెడుతూ కింద మంచి మంచి పంచ్ లైన్లు కూడా రాశారనమాట. ఈవెన్ నార్త్ కొరియన్ కిమ్ గురించి రాస్తూ కూడా మేమిద్దరం తక్కువ కాలం కలిసి ఉన్నప్పటికీ చాలా చాలా తొందరగా అండర్స్టాండ్ చేసుకున్నాం ఇద్దరిని అని చెప్పి ఇట్లాంటివి చాలా రాశారు. మొత్తానికి పుస్తకంలో అమెరికా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు, వైట్ హౌస్ లోపల ఆయన తీసుకున్న నిర్ణయాలు, అమెరికా దౌత్య సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు ఎలా నడిపింది, అమెరికా భద్రత గురించి, అదేవిధంగా ట్యాక్స్ సిస్టమ్స్ గురించి ఇవన్నీ రాస్తూ వచ్చారు. మొత్తానికి తాను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలా చేశారు తన పనులని డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు ఈ సేవ్ అమెరికా అనే పుస్తకంలో. తర్వాత ఈ పుస్తకం అనేది సేవ్ అమెరికా అనే టైటిల్ చూడండి. అమెరికా కిందికి పడిపోతుంది, అమెరికా స్థానం దిగిపోతుంది, అమెరికా పడిపోతే చూడాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. నేను అమెరికాని పడిపోనివ్వను, నేనుంటే అమెరికాని సేవ్ చేస్తాను అనే అర్థం వచ్చేటట్టు ఈ సేవ్ అమెరికా అనే టైటిల్ పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ మనుషులకు ఒక సైకాలజీ ఉంటుంది అనమాట, స్కాడెన్ ఫ్రాయిడే అని. స్కాడెన్ ఫ్రాయిడే అంటే ఎవరైనా బాగా పైకి వచ్చినప్పుడు, లేదన్నా ఏ కంట్రీ అయినా బాగా పైకి వచ్చినప్పుడు, లేదంటే ఏ వ్యక్తి అయినా బాగా పైకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పడిపోవడం చూడటానికి చాలామంది ఎదురు చూస్తుంటారు. హ్యూమన్ సైకాలజీ అది. కొంచెం దానిలో శాడిజం కూడా ఉంటుంది. అంటే బాగా ఒక వ్యక్తి చాలా షార్ట్ టైంలో అని చాలా కాలంగా గొప్పగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడు కింద పడిపోతాడా అని చూడటానికే ఒక రకమైన అనాలిసిస్ చేసుకుంటూ బతుకుతారు మనుషులు. ఇప్పుడు అమెరికా పడిపోద్దని చాలామంది ఎదురు చూస్తున్నారు, కానీ మేము అమెరికాని సేవ్ చేస్తాం, నేను సేవ్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పుకోవడం అనమాట. ఈ పుస్తకం చాలామంది కొంటున్నారు, బెస్ట్ సెల్లర్ అనమాట. ఇంత ప్రైస్ పెట్టి బుక్ ఎందుకు కొంటున్నారు? ఏదైనా సరే బెస్ట్ సెల్లర్ అవ్వాలంటే పుస్తకం కానీ ఏదైనా, ఆయన ఏం చేశాడు? ఒక ఫియర్ క్రియేట్ చేశాడు, అమెరికా పడిపోతే ఎలా ఉంటుందని. అమెరికా నేను కాపాడుతానని ఒక హోప్ క్రియేట్ చేశాడు. అమెరికన్ ప్రైడ్ని దానిలో ప్రమోట్ చేశాడు అనమాట. ఆ పుస్తకంలో ఏముందో లేదో పక్కన పెడితే ఆ పుస్తకం మాత్రం ఇప్పుడు బెస్ట్ సెల్లర్ అయిపోయిందనమాట. ట్రంప్ ఎప్పుడు కూడా ఎలక్షన్స్కి ముందు ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేస్తుంటాడు, తను అనుకున్న ఇన్ఫర్మేషన్ ముందుకు పంపిస్తూ ఉంటాడు అనమాట. అది ట్రంప్ వే ఆఫ్ పబ్లిసిటీ. తను అదే విధంగా పబ్లిసిటీ చేస్తాడు. ఇక్కడ మనం ఒక అంశాన్ని చర్చించుకోవాలి, ఇన్ఫర్మేషన్ అటోక్రసీ. ఎంకే నారాయణన్ ఈయన ఈ పదం గురించి ఎక్కువ చెప్తుంటారు. మోడర్న్ డెమోక్రసీస్లో కూడా ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్ ఎక్కువగా జరుగుతుందని చెప్పి ట్రంప్ రిలై అయ్యేది కూడా దీనికి సంబంధించే. గత అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఆ టైంలోనే మనం గమనిస్తే కనుక హిల్లరీ క్లింటన్ ఈమెయిల్స్ బయటికి రావటం, తర్వాత అనేక రకాల అంశాలు, ఉదాహరణకి అంతకుముందు ట్రంప్ ఎన్నికల్లో కేంబ్రిడ్జ్ అనలిటికా ఇలా చేయటం, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఎలా మేనేజ్ చేయటం చాలామంది తెలిసే ఉంటుంది. ట్రంప్ ఎన్నికల్లో ఫేస్బుక్ అప్పట్లో హెల్ప్ చేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ నుంచి డేటా తీసుకుని ఎన్నికలు మ్యానిపులేట్ చేసిందని చెప్పి. సో ఇట్లాంటివన్నీ కూడా మోడర్న్ ఎలక్షన్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ద్వారా నడుస్తుంటాయి అన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ని ట్రంప్ మ్యానిపులేట్ చేస్తుంటారు. ట్రంప్ చాలా అభిరుచి కూడా అనమాట. మనం గమనిస్తే ఆయన ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్, పోస్ట్ ట్రూత్ చాలా ప్రమోట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ట్రంప్కి ఒక అలవాటు. సో అదే దిశగా ఈ పుస్తకం కూడా ఇప్పుడు పబ్లిక్లోకి దూసుకుపోతోంది. ట్రంప్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈ పుస్తకం ద్వారా ఒకసారి చూడాలి.